ప్రాచీన అఖండ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా, 16 మహాజనపదాలలో ఎంతో బలమైన సామ్రాజ్యంగా తొలి పునాదులు వేసిన సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం. అఖండ భారతదేశాన్ని ఒకే పాలనలోకి తీసుకువచ్చిన సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం. మహాభారత కాలానికి ముందే స్థాపించబడి 1000 సంవత్సరాలు కొనసాగిన సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం. ప్రాచీన భారతదేశంలో 16 మహాజనపదాలుగా పిలువబడే షోడశ మహాజనపదాలలో మగధ సామ్రాజ్యం కూడా ఒకటి. ఈ 16 సామ్రాజ్యాలు మహాభారత కాలానికి ముందే స్థాపించబడి కురుక్షేత్ర యుద్ధంలో ఏదో ఒక పక్షాన పాల్గొన్నాయని, మగధను పరిపాలించే జరాసంధుడు భీముడు చేతిలో మరణించాడని మనకు మహాభారతం వివరిస్తుంది. మనకు పురాణాలు, ఇతిహాసాల ద్వారా మగధను బృహద్రథ వంశంలోని బృహద్రథుడు గిరివ్రజను రాజధానిగా చేసుకుని పరిపాలించాడని వివరిస్తాయి. ఈ గిరివ్రజనే నేటి బీహార్లోని రాజ్గిర్. ఈ జరాసంధుడి మరణం తరువాత బృహద్రథ వంశంలోని చివరి పాలకుడు అయిన రిపుంజయుడి వరకు దాదాపు 682 BCE వరకు ఈ బృహద్రథ వంశం పరిపాలన కొనసాగించింది. ఈ పరిపాలన ఒకరి నుంచి ఒకరికి చేతులు మారుతూ 544 BCE నాటికి మగధ సామ్రాజ్యం హర్యాంక వంశ పాలనలోకి వచ్చింది. ఈ 16 సామ్రాజ్యాల యొక్క ప్రస్తావన ప్రసిద్ధ బౌద్ధ మత గ్రంథమైన అంగుత్తర నికాయలో వివరించబడింది. ఈ 16 సామ్రాజ్యాలు రాజ్య విస్తీర్ణ కొరకు, ఆధిపత్యం కొరకు నిత్యం యుద్ధాలు జరుపుతూ ఉండేవి. ఈ యుద్ధాల వలన చాలా రాజ్యాలు తమ అస్తిత్వాన్ని కోల్పోయాయి. మగధ రాజ్యం అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా ఎదిగింది. 544 BCE నాటికి మగధ సామ్రాజ్యం యొక్క రాజ్య పగ్గాలను హర్యాంక వంశంలోని బింబిసారుడు చేపట్టాడు. ఈ బింబిసారుడిని హర్యాంక వంశ స్థాపకుడిగా కూడా చెప్పుకుంటారు. ఇతడు వైవాహిక సంబంధాల ద్వారా, యుద్ధాల ద్వారా, దౌత్య సంబంధాల ద్వారా మగధ రాజ్య విస్తీర్ణ చేపట్టాడు. బింబిసారుడిని శ్రేణిక లేదా సేనియా అనే బిరుదులతో పిలిచేవారు. మగధ సామ్రాజ్యానికి, అంగ సామ్రాజ్యానికి నిత్యం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అలా యుద్ధాల ద్వారా బింబిసారుడు అంగరాజైన బ్రహ్మదత్తుడును ఓడించి అంగను మగధలో కలిపాడు. ఈ అంగరాజ్యం ఆనాటి వర్తక వ్యాపార కేంద్రంగా ఉండేది. అప్పటి అంగరాజ్యం యొక్క రాజధాని చంపానగరం నేటి బీహార్ రాష్ట్రంలో ఉంది. బింబిసారుడు భారతదేశ చరిత్రలోనే స్టాండింగ్ ఆర్మీని బలపరచడానికి సిద్ధ సైన్యాన్ని ప్రవేశపెట్టాడు. వైవాహిక సంబంధాల ద్వారా అనగా కాశీ రాజైన ప్రసేనజిత్తు యొక్క సోదరి అయిన కోశలాదేవిని వివాహం చేసుకొని కాశీ రాజ్యాన్ని కట్నంగా పొందాడు. అలాగే వైశాలిని పరిపాలించే లిచ్చవుల రాజైన చేతకుడి యొక్క కుమార్తె అయిన చెల్లాదేవిని వివాహం చేసుకొని వైశాలి మీద ఆధిపత్యం జయించాడు. అలాగే విదేహ రాజకుమార్తె అయిన వాసవిని, మద్రరాజ్య కుమార్తె అయిన కేమాలను వివాహం చేసుకొని విదేహ మద్ర రాజ్యాలను పరిపాలించాడు. దౌత్య సంబంధాల ద్వారా అనగా బింబిసారుడు తన యొక్క సమకాలికుడు అయిన అవంతి రాజైన ప్రద్యుత మహాసేనుడికి పచ్చకామర్ల వ్యాధి వచ్చినందుకు బింబిసారుడు తన యొక్క ఆస్థాన వైద్యుడైన జీవకుడిని అవంతి రాజ్యానికి పంపించి ప్రద్యుత మహాసేనుడికి వైద్యం అందించాడు. అందుకు కృతజ్ఞతగా ప్రద్యుత మహాసేనుడు బింబిసారుడికి అవంతి రాజ్యంపై ఆధిపత్యం కల్పించాడు. బింబిసారుడు గౌతమ బుద్ధుడికి సమకాలికుడు. అతడు గౌతమ బుద్ధుడిని దర్శించి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. అంతేకాకుండా వేలువనం అనే ప్రాంతాన్ని బౌద్ధ మత అభివృద్ధి కొరకు దానం ఇస్తాడు. బింబిసారుడు చివరి కాలంలో తన కుమారుడైన అజాతశత్రువు చేతిలో బంధించబడి ఆకలి దప్పికలతో మరణించాడు. అజాతశత్రువు తన తండ్రి అయిన బింబిసారుడి మరణం తర్వాత 493 BCEలో మగధ సామ్రాజ్య సింహాసనం అధిష్ఠించాడు. అలా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తండ్రిని చంపి సింహాసనం అధిష్ఠించిన తొలి హర్యాంక వంశస్థుడిగా, తండ్రిని చంపిన తొలి భారతీయుడిగా, తొలి పితృహంతకుడిగా పేరుగాంచాడు. ఇతను తన తండ్రికి పూర్తి విరుద్ధంగా పరిపాలనను కొనసాగించాడు. తన తండ్రిని చంపాడు కనుక తన తండ్రికి వైవాహిక సంబంధాలు కలిగిన కాశీ, వైశాలి, మద్ర రాజ్యాలు తిరుగుబాటు చేసి బింబిసారుడికి ఇచ్చిన రాజ్యాలను తిరిగి తీసుకోవడం జరిగింది. కాశీ, లిచ్చవులు పరిపాలించే వైశాలి, కోశల, వాటికి సహాయకంగా వచ్చిన 36 రాజ్యాల కూటములను అజాతశత్రువు 16 సంవత్సరాల పాటు జరిగిన గణరాజ్య సమితి అనే యుద్ధంలో గెలుపొందడం జరిగింది. ఈ గెలుపుకు గల ప్రధాన కారణం అజాతశత్రువు యొక్క ప్రధాన సేనాని అయిన వత్సక. మగధకు దక్షిణ ప్రాంతంలో ఇనుప నిక్షేపాలు లభించాయి. వాటిని వెతికి తీసి శత్రువులను ఓడించడానికి రథముసలం, మహాశిల కంటక అనే ఆయుధ పరికరాలను తయారు చేశారు. రథముసలం అంటే ఇనుప చక్రాలకు కట్టిన దూలాన్ని రథముసలం అంటారు. మహాశిల కంటక అనగా బరువైన రాళ్లను దూరంగా విసిరే యంత్రం.
అజాతశత్రువు తన మేనమామ కాశీనగర రాజైన ప్రసేనజిత్తును ఓడించి తన కుమార్తె అయిన వజ్రదేవిని వివాహం చేసుకొని కాశీపై ఆధిపత్యం తీసుకున్నాడు. అంతేకాకుండా ముఖ్యంగా గంగా సోన్ నదుల సంగమంలో పాటలిపుత్రం అనే నగరాన్ని నిర్మించాడు. ఈ పాటలిపుత్రమే నేటి బీహార్ రాష్ట్రంలోని రాజధాని అయిన పాట్నా. అంతేకాకుండా అజాతశత్రువు తన యొక్క రాజనర్తకి అయిన ఆమ్రపాలి ప్రోద్బలంతో తన తండ్రిని చంపి చేసిన పాపానికి గాను ప్రాయశ్చిత్తంగా గౌతమ బుద్ధుడి యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అజాతశత్రువు కూడా తన కొడుకైన ఉదయనుడి చేతిలో మరణించాడు. ఉదయనుడు తన రాజధానిని రాజగృహం నుండి పాటలిపుత్రానికి మార్చాడు. హర్యంక వంశంలోని చివరివాడైన నాగదాసకుడు అతడి యొక్క అసమర్థ పాలన వల్ల ప్రజల చేత తన మంత్రి శిశునాగుడి నేతృత్వంలో తిరుగుబాటు చేసి శిశునాగ వంశాన్ని స్థాపించాడు. 413 బీసీఈలో మగధ సామ్రాజ్యంలో హర్యంక వంశ పరిపాలన ముగిసిపోయి శిశునాగ వంశ పరిపాలన ప్రారంభమైంది. శిశునాగ వంశంలో మొదటివాడు శిశునాగుడు. శిశునాగుడు అవంతి రాజైన ప్రద్యోత మహాసేనుడిని ఓడించి అవంతి రాజ్యాన్ని పూర్తిగా మగధలో కలుపుకుంటాడు. అప్పటి వరకు పాటలిపుత్రం రాజధానిని రాజగృహానికి మారుస్తాడు. శిశునాగ వంశంలో గొప్పవాడు కాలాశోకుడు. ఇతడే కాకవరినిగా పిలువబడ్డాడు. ఇతడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. శిశునాగ వంశంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన వాడు ఇతడొక్కడే. శిశునాగుడు తన రాజధానిని రాజగృహం నుంచి వైశాలికి మారుస్తాడు. కాలాశోకుడి యొక్క వారసులను ఓడించి మగధలోని 3వ రాజ్యమైన నందవంశాన్ని ఏర్పరిచినవాడు మహాపద్మనందుడు. 362 బీసీఈలో మగధ సామ్రాజ్యంలో శిశునాగ వంశాన్ని పడగొట్టి నందవంశాన్ని ప్రారంభించినవాడు మహాపద్మనందుడు. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా మగధ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలిశూద్ర వంశం అనగా నందవంశాన్ని చెప్పుకుంటారు. తొలిశూద్రుడు అనగా మహాపద్మనందుడిగా చెప్పుకుంటారు. ఇతడు ఉగ్రసేనుడిగా, ఏకవిరాటుగా, ఏకరాటుగా, సర్వక్షత్రియాంతగా, అభినయ పరశురాముడిగా బిరుదులను పొందాడు. పురాణాలు ఇతడిని హంతకుడిగా, దురాక్రమదారుడిగా పేర్కొనడం జరిగింది. మహాపద్మనందుడు మొట్టమొదటి భారతదేశ సామ్రాజ్య నిర్మాతగా అనగా సామ్రాజ్యాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి వాడిగా పేరుగాంచాడు. భారతదేశానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులను ఒకటే రాజధానిగా పరిపాలించాడు కనుక ఇతడిని మొట్టమొదటి భారతదేశ సామ్రాజ్య నిర్మాతగా చెప్పుకుంటారు. ఇతడి సామ్రాజ్యం ఉత్తరాన సట్లెజ్ నుంచి దక్షిణాన గోదావరి నది వరకు, తూర్పున ఒరిస్సా నుండి పశ్చిమాన మరియు ఉత్తరానికి మధ్య ఉన్న వాయువ్యం వరకు అఖండ భారతదేశాన్ని జయించాడు. మహాపద్మనందుడు జైన మతాభిమాని. అందుకే కళింగ ప్రాంతంపై దండయాత్ర చేసి అనేక జైన మత విగ్రహాలను తన రాజ్యంలోకి తీసుకువచ్చి ప్రతిష్ఠ చేయించాడు. ఇతడు తన రాజధానిని వైశాలి నుంచి పాటలిపుత్రానికి మార్చాడు. అంతేకాకుండా మనం ఇప్పుడు చూస్తున్న మహారాష్ట్రలోని నాందేడ్ అనే పట్టణాన్ని గోదావరి నది ఒడ్డున నిర్మించాడు. చరిత్ర ప్రకారం ఈ నందవంశంలో 9 మంది నందులు కలరు కనుక వీరిని నవనందులు అంటారు. కానీ చరిత్రకారులు మాత్రం మహాపద్మనందుడు ధననందులను మాత్రమే గుర్తించారు. మహాపద్మనందుని తర్వాత నందవంశంలో చివరివాడు ధననందుడు. ఇతను అసమర్థ పాలకుడు, ధన వ్యామోహం ఎక్కువ కలిగినవాడు. ధననందుని వద్ద ప్రధానమంత్రిగా పనిచేసినవాడు చాణక్యుడు. ఇతనిని కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడిగా కూడా పిలిచేవారు. ఒకసారి ధననందుడు నిండు సభలో కౌటిల్యుడిని అవమానించాడు. అందుకుగాను కౌటిల్యుడు ధననందుని మీద పగతో ఉంటాడు. ఒకసారి బాలకుడిగా ఉన్న చంద్రగుప్త మౌర్యుడిని తన తల్లి యొక్క సమ్మతితో తీసుకుని వెళ్ళి చంద్రగుప్త మౌర్యునికి విలువిద్యలు నేర్పించి పూర్తిగా ఒక యోధుడిగా తీర్చిదిద్దుతాడు. 321 బీసీఈలో చంద్రగుప్త మౌర్యుడి చేత ధననందునిపై దండయాత్ర చేపించి ధననందుని ఓడించి చంపివేసి నందవంశపు సమాధులపైన మౌర్య వంశాన్ని స్థాపింపచేస్తాడు కౌటిల్యుడు. ఈ విధంగా మగధ సామ్రాజ్యం 321 బీసీఈలో ధననందుని ఓటమితో నందవంశపు సమాధులపైన మౌర్యవంశపు పునాదులు స్థాపించాడు చంద్రగుప్త మౌర్యుడు.